కాబట్టి ప్రపంచం కోరే సినిమాలు నిర్మించాలి, మన బిజినెస్ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకోవాలి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో దానికి సంబంధించిన ఫలితాలు అందుతాయి. కొత్త నిర్మాత పంపిణీ రంగం ఎలా ఉంటుందో తెలియకుండానే సినిమాలు నిర్మిస్తున్నారు. తీరా సినిమా పూర్తయ్యాక పంపిణీ ఎలా చేయాలో రీసెర్చ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ అంటే ఏంటో, అవుట్ రేట్ అంటే ఏంటో, ఎంజీ మినిమం గ్యారంటీ ఏంటో అని సినిమా నిర్మాణం పూర్తయ్యాక నేర్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు ప్రపంచ వ్యాప్తంగా అయ్యే బిజినెస్కు పడితే ఎవరైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా తెలుగు సినిమా బిజినెస్ను రేంజ్ పెంచుకుంటూ పోవచ్చు కదా అంటున్నారు ఆయన. ఆయన చెప్పింది అక్షరాల నిజం. మంచి సినిమాకు ఎక్కడైనా మార్కెట్ ఉంది. అది ఎలాగంటే మనం నిర్మించిన సినిమాలను కానీ షార్ట్ ఫిల్మ్స్ను కానీ ఫిలిం మార్కెట్ ద్వారా అమ్మవచ్చు. ఈ సినిమాలను ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు అని మీరు ఆలోచించవచ్చు. కాబట్టి మనం తీయబోయే సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అయి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి సబ్జెక్టుతో తీసిన కొనేవాళ్ళు ఎవరు అనే సందేహం మీకు కలగవచ్చు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా దాదాపు 193 దేశాలుంటే అన్నింటిలోనూ సినిమా నిర్మాణం జరగదు. కానీ ఆ దేశాల్లో టీవీ ఛానల్స్, ఇతర ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు ఉంటాయి. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్, ఫిలిం మార్కెట్లను ఆయా దేశాల డిస్ట్రిబ్యూటర్లు సందర్శించి తమ దేశంలో సినిమాల ప్రదర్శన నిమిత్తం వాళ్లకు నచ్చిన షార్ట్ ఫిల్మ్ను, సినిమాలను ఫిలిం మార్కెట్లో కొంటుంటారు.